అడవి అంటే అడవి జంతువులే కాదు, ఇంకా ఎన్నో ప్రమాదకరమైన జీవులుంటాయి. అడవుల్లో అద్భుతమైన అందాలే కాదు, అనుకోని ప్రమాదాలు ఎన్నో ఉంటాయి. నేను మీ అడవి బిడ్డ రాధా. ఈ వీడియోలో అయితే అనుకోకుండా పెద్ద ప్రమాదంలోనే చిక్కుకున్నాం. అలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేదు ఆ ప్రమాదాన్ని. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మాకేం జరిగిందో మీకు అర్థం అవుతుంది. వీడియోకైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే ఫాలో కాండి. చెట్లంటే నాకెంతో ప్రాణం అండి. చూడండి ఈ చెట్టు ఎంత బాగుందో. ఈ అడవిలో చాలా మందికి తెలియని వింతైన విషయాలైతే ఉన్నాయి. అందులో కొన్ని విషయాలైతే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నా వీడియోను మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అడవి తేనె, పుట్టలు, కట్టెలు, ఆకులు, పండ్లు, ఇలా అడవిలో దొరికే ప్రతి ఒక్కటి మా ఆదివాసులు సేకరిస్తారండి. ఇవి చూసారా కొండ సీపుర్లు? వీటికైతే సీజన్ వచ్చేసిందండో, ఇప్పుడు కోస్తారు, అమ్ముతారు, ఇళ్ళలో వాడుతారు. చూడండి ఈ సైడ్ ఎక్కడన్నా కనిపిస్తాయి ఇలాంటి సీపుర్లు. చూడండి అడవిలోనే దొరుకుతాయి అన్నమాట. అడవి లోపల మేమైతే ప్రమాదంలో చిక్కుకుపోతున్నాం. ఇదే ఈ వీడియో. అలాగే వెళ్తుండగా ఒక దారి పక్కన ఒక పళ్ళ చెట్టు అయితే కనిపించింది నాకు. వీటినైతే ఇల్లిష్ పండ్లని అంటారండి. ఇవైతే ఇప్పుడు అంతరించిపోతున్నాయి. ఈ పండ్లు తిన్న 2-3 గంటల్లో నీళ్లు తాగకపోతే నోరంతా ఎండిపోతుంది. కాబట్టి ఇవి తిన్న తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. లేకపోతే చూడ్డానికి ఎర్రగా నల్లగా ఉన్నాయి కదా, ఇవి తినడానికి తీయగా ఒగరొగరుగా ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు అయితే ఊరు పక్కనే ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి పండు తిని ఉంటే కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. నేనైతే కొన్ని పండ్లు తిని చూపిస్తాను మీకు. నా దగ్గర నీళ్ళ బాటిల్ కూడా లేదు ప్రస్తుతానికైతే. ఎక్కువ తింటే నేను ప్రాబ్లం లో పడతా. ఒగరుగా తీయగా పుల్లగా భలే బాగున్నది. ఇప్పుడైతే అడవి లోపల ఒంటరిగా ఉంటున్న ఇంటి దగ్గరకైతే నేను వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. రండి, మీకు కూడా చూపిస్తాను. అదిగదిగో కనిపిస్తుందా? అక్కడే మనం వెళ్ళబోతున్నాం. చుట్టుపక్కల మనుషులైతే ఎవరు కనిపించట్లేదు. దగ్గరికి వెళ్ళైతే చూద్దాం. నాకైతే కొంచెం భయంగా ఉంది. దీనికంటే ముందు అడవి లోపల ఉండే ఒక ఊరికైతే వెళ్ళామండి. ఆ ఊరికి కరెంట్ లేదు, కొట్టు లేదు, రోడ్డు లేదు. ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంది, చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ ఊర్లో షూట్ చేసుకుని వెళ్తుండగా ఇదైతే అడవి మధ్యలో కనిపించింది. నాకు తెలియకుండా మేమైతే ప్రమాదం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇదేం మొక్క తెలుసా మీకు? ఎవరైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకున్న వాళ్ళు మాత్రము ఇది కొంచెం ముదురుగా ఉండాలి. ఇదైతే లేతది. దీన్ని చెక్కుకొని దాని రసం పిండుకొని తాగారంటే ఇంకంతే పవర్ఫుల్, పైకి వెళ్ళాల్సిందే. దీన్ని చెక్కేసి రసం పిండేసి పక్షులకు పెడితే పక్షులు కూడా చనిపోతాయి. అలా అయితే ఎవరు చెయ్యరు, కానీ పక్షులను కాపాడుతారు కదా. దీన్ని కూడా సెట్ అంటారండి. దీనికి దూరంగా ఉండండి. అడవిలో కొత్తగా పోడు ఇలా కొడితే సరిహద్దులు అయితే వేసేసుకుంటారండి. ఎండిపోయిన చెట్లతో రాళ్లతో వేసుకుంటారు. ఈ ఒంటరి పాక దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే దెయ్యాల గుడారం లాగా ఉంది ఒంటరిగా. ప్రస్తుతానికి దీంట్లోనైతే మేకలు ఉంటున్నట్టున్నాయి. దీంట్లోనే మనుషులు కూడా ఉన్నట్టున్నారు. దుప్పట్లు, గుడ్డలు కనిపిస్తున్నాయి. బయట అయితే విరిగిపోయిన మంచాన్ని కూడా చూశాను నేను. ఇదొక రాళ్ళ గుట్టలాగా ఉంది. దీంట్లో ఎట్ట తవ్వి ఇల్లు కట్టారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వాటర్ బాటిల్ కూడా ఉందంటే ఈ పాకలో ఎవరో నివాసం ఉంటున్నారనే అనిపిస్తోంది. నాకైతే వీడియో తీస్తుంటే అస్సలు అర్థం కాలేదు ప్రమాదం మీదే నిలబడి ఉన్నానని. ఆ విషయం నాకు ఈ పాకలో నుంచి బయటకు వచ్చాక అర్థమైంది. ప్రస్తుతానికైతే నేను ప్రమాదం మీదే నిలబడి ఉన్నానండి. అడవి పందిల్లాంటివి, తోడేల్లాంటివి అడవి జంతువుల నుంచి ప్రమాదం రాకుండా ఇనుప కంచె అయితే చుట్టూ కట్టేశారండి బలంగా. ఇక్కడ చూడండి, అడవి పొగకైతే కనిపించింది కవర్ లో. అంటే మనుషులు ఉంటున్నారనమాట ఇక్కడ. అయితే వాళ్ళు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? కొంపదీసి మమ్మల్ని రహస్యంగా చూస్తున్నారా ఏంటి? అడవిలో ఉన్న వాగుకెళ్ళి బట్టలు ఉతికి ఆరబెట్టినట్టున్నారు. ఇక్కడ కొయ్యకి ఒక నెక్కరైతే ఏలాడుతుంది. ఈ నిక్కర జేబులో ఏమో ఉన్నట్టున్నాయి. ఇప్పుడైతే మనం చూద్దాం. వాళ్ళ పర్మిషన్ లేకుండా చూడడం తప్పే, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. అగ్గిపెట్ట, 50 రూపాయల నోట్ అయితే కనిపించినాయండి. ఎక్కడున్నాయో అక్కడ పెట్టేద్దాం. ఇక్కడైతే మంచంలో పరుచుకునే బొంత అయితే కనబడుతుంది. అయితే నైట్ పూట ఇక్కడ ఉంటున్నారనే అర్థం. కొద్ది దూరం అయితే పశువుల మందనైతే కట్టేశారు. ఈ దూడైతే మమ్మల్ని చూసి సిగ్గుపడుతుందో భయపడుతుందో మాకైతే అసలు అర్థం కావట్లేదు. ఆదివాసులు పశువులని చేన్లల్లో అడవి మధ్యలో దూరంగా కట్టేస్తారండి. ఇప్పుడు మనం చూసిందైతే మేకల పాకండి. ఈ పశువులకి ఏ ఇబ్బంది రాకుండా రాత్రిపూట అయితే వాటితో పాటే కాపలుంటారు. రాను రాను ఈ పశు సంపద అయితే తగ్గిపోతుందండి. మా ఆదివాసుల దగ్గర అయితేనే మిగిలి ఉన్నాయండి. నేను ఇలాగ మాట్లాడుతుండగా నా కాళ్లకు పేల్లో కీటకాలు ఎక్కినాయి. ఇవి సలిసీమల్లాగా బాగా కుట్టేస్తున్నాయి. ఇవి చూడ్డానికి ఆవగింజ సైజ్ అంత మాత్రమే ఉన్నాయి, కానీ మంట రేగేటట్టు కుట్టేస్తున్నాయి నన్ను.
మేక పేన్లో ఏంటో దురదైతే పెడుతున్నాయి బాగా. నా రక్తం బాగా రుచిగా ఉన్నట్టుంది వీటికి. అమ్మో, ఇవి ఎక్కడెక్కడ దూరిపోతున్నాయో నాకైతే మంట రేగిపోతుంది వీటికి. ఇవైతే అడవిలో ఉండే పేన్లు అండి, అడవి పేన్లు అనుకుంటా. పైన ఎక్కేసినాయి, బాగా కుడుతున్నాయి మమ్మల్ని. మమ్మీ సినిమా చూసారా, పురుగులు ఎలా పాకుతాయో అలా పాకుతున్నాయి నా ఒంటి మీద. కానీ అవి సైజులో పెద్దవి, ఇవి అయితే కంటికి కనిపించటం లే. ఎప్పుడైనా మిమ్మల్ని కూడా ఇలాంటి కీటకాలు కరిచాయా ఫ్రెండ్స్? కరిస్తే కామెంట్ అయితే చేయండి. చలికోట చలికోట ఆగినట్టున్నాయి ఊళ్ళో. ఇలాంటివి ఉంటాయన్నమాట ఈ మేకలు కట్టే ప్లేసుల్లో. అట్లాంటివి కూడా అక్కడ కూడా వెళ్ళి చూపిద్దాం అనుకున్నా. ఈ పేర్లను చూసేసి నాకైతే వెళ్ళడానికి కూడా లేదు. నేను అందుకే దూరం నుంచి చూపిస్తున్నాను. ఇలా కొరుకుతున్నాయి ఈ పేర్లు, అందుకే ఇక్కడ పడుకోవట్లేదు ఆయన. ఆ పాక దగ్గర నేను లోపల నిలబడ్డాను కదా, అప్పుడే ఈ కీటకాలు ఎక్కినట్టున్నాయి. చాలా భయంకరంగా కుడుతున్నాయి, మంట పెడుతున్నాయి. ఇవన్నీ అడవి మధ్యలో పోడు భూములండి. నువ్వులైతే చల్లున్నారు. దగ్గరలో అయితే ఊరు గాని ఏమి గాని లేవు, ఒక పాక మాత్రమే ఉంది. అప్పుడే వీడియో అయితే అయిపోలేదండి, ఇంకా చాలా విషయాలు చూపిస్తాను మీకు. అడవి దారిలో ఒక అతను అయితే సైకిల్ వేసుకొని వెళ్తున్నాడండి. మేము వెళ్ళిన ఆ ఊర్లో ఒక బైక్ కూడా కనిపించలేదు, ఒక సైకిల్ తప్ప. ఈ అడవిలో నుంచి బయటికి వెళ్ళడానికి మనకు 4 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. మేమైతే ఆ కీటకాల భయం నుంచి బండి దగ్గర అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసాం. లోపలైతే దద్దులు వేస్తున్నాయి, మీకు చూపెడతాను. ముందైతే ఎంత వీలైతే అంత త్వరగా ఈ అడవి నుంచి అయితే దాటేసిపోవాలి. చాలా సేపటికైతే ఒక అబ్బాయి సైకిల్ తో కనిపించాడు అడవిలో. ఇతను 4 కిలోమీటర్ల దూరంలో బయట ఊరికి వెళ్ళేసి అక్కడ కొట్టు దగ్గరికి వెళ్లి సామాన్లు అయితే కొనుక్కొస్తున్నాడు. ఇతను ఏమేం సరుకులు కొన్నాడో ఇప్పుడైతే మనం చూద్దాం. టమాటాలు, ఒక ఫిజ్ యాపిల్ జ్యూస్, కొన్ని అగ్గిపెట్టెలు, అంబార్ ప్యాకెట్. వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి, ఏది కావాలన్నా అడవిలో నుంచి వెళ్లి తీసుకురావాలి. ఇప్పుడైతే బురద ఉండదు కాబట్టి ఈజీగా వెళ్లి రావచ్చు. వర్షాకాలం అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారండి వీళ్ళు. ఒక్కోసారి మోకాళ్ళలోతు బురదలో నడుచుకుంటూ వెళ్ళి వస్తారు బురదలో. నన్నైతే ఈ మాయదారి కీటకాలు ఎక్కడెక్కడో కుడుతూనే ఉన్నాయంటే, ఇంకా నా వీడియోగ్రాఫర్ ని కూడా కుడుతున్నాయి. అందుకే వీడియోని వంకర వంకరగా తీస్తున్నాడు. అసలు ఈ అడవి వీడియో అద్భుతంగా తీద్దాం అనుకున్నాను. ఈ పాడు కీటకాల వల్ల చూడండి ఎంత పాడైందో వీడియో అంతా. పాపం సైకిల్ తొక్కి తొక్కి అబ్బాయి అలిసిపోయినట్టున్నాడు. చూడండి, ఏమి మా బాధలు పట్టించుకోకుండా తాగుతూనే ఉన్నాడు మ్యాంగో జ్యూస్. అడవి బిడ్డ రాధక్క ఈ పాడు కీటకాలతో ఇంత కష్టపడుతుంటే ఒక సుఖ మ్యాంగో జ్యూస్ అన్న నా గొంతులో పోయొచ్చుగా. ఎలా తాగుతున్నాడు చూడండి ఒక్కడే ఈ తమ్ముడు. అయ్యయ్యో, చూస్తుండగానే మొత్తం తాగేసాడే, ఒక్క సుక్కను మిగిలించలేదే. ఈ కీటకాలేమో నా రక్తాన్ని జ్యూసులా తాగేస్తున్నాయి. నేను కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, రియల్ ఫ్రెండ్స్ ఇదంతా. ఈ పాడు కీటకాల వల్ల నా ఒళ్ళంతా కురుపుల్లాగా వస్తున్నాయి. మేమైతే ఎంత వీలైతే అంత తొందరగా అడవిలో నుంచి బయటపడాలి. ఎంత దులిపినా మా బట్టల మీద ఎక్కిన పురుగులైతే అస్సలు పోవట్లేదండి. అడవిలో 100 వీడియోస్ తీసాము, కుటుంబ సావరాలు కనిపెట్టాము, చేపల వేట, ఎండ్రకాయల వేట చేశాము. ఏ వీడియో తీస్తున్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది కలగలేదు. కానీ ఈ వీడియోకి చాలా బాధ అనుభవించాను నేనైతే. మేం వెళ్ళిన ఊరికైతే ఇలాంటి దారులు దాటాల్సి వస్తుంది, ఇలాంటి వాగులు దాటాల్సి వస్తుంది. ఒక స్కూటీని ఇలాంటి దారుల్లో నడపాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ నీళ్ళల్లో చేపలైతే ఉన్నాయి. నా స్కూటీ కింద పడి ఒక చేప అయితే చనిపోయింది, నేను చూపిస్తా ఇప్పుడు. నా స్కూటీ సగరం కింద చేప అయితే పడ్డట్టుంది, ఇప్పుడు చూపిస్తా, చచ్చిపోయినట్టు. వర్షాకాలంలో ఈ వాగు అయితే బాగా పారుతుంది, బాగా పైకి వస్తుంది నీళ్లు. వర్షాకాలంలో అయితే దాటలేము, ఆ ఊరికి సంబంధం తెగిపోతుంది అన్నమాట. మనకు చేప డెడ్ బాడీ అయితే దొరికిందండి. చేప అయితే ఎదురొచ్చేసిందండి, దాన్ని అయితే అనుకోకుండా గుద్దేశాను. ఈ చేప కొంచెం పెద్దదైతే ఇంటికి తీసుకెళ్లి కూర చేసేదాన్ని, కానీ చిన్నది కదా, అందుకే ఇక్కడే వదిలేసి వెళ్తున్నా. ఈ రోజైతే భయంకరమైన అనుభవం అండి ఈ అడవితో. నాకైతే ఎర్రగా దద్దులైతే వచ్చేసినాయి. ఈ కీటకాలు ఎంత భయంకరంగా కుట్టాయో చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా చోట్ల అయితే కుట్టినాయి భయంకరంగా, అందుకే అడవుల్లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అడవి కీటకాల వీడియో ఎలా ఉంది? నన్నైతే ఇది చాలా బాధ పెట్టింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి కానీ మంట పుట్టేలా కొడుతున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే తెలపండి. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇదంతా ఈ రాకాసి కీటకాల వల్లే. వీటి పేరేంటో నాకైతే తెలియదు, మీకు తెలిసే కామెంట్ అయితే చేయండి.
అడవిలో నుంచి ఊర్లోకైతే వచ్చినాయి ఇవి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధా.